Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ప్రేమ అన్న మాటకు అర్థం తెలియని ఒక ఉన్మాది నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. అల్లారు ముద్దుగా పెరిగిన ఒక ఆడపిల్ల కలలను కత్తితో కోసేశాడు. కడప జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. కాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన 17 సంవత్సరాల కీర్తన ఇంటర్ పూర్తి చేసి తన భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అదే గ్రామానికి సమీపంలోని ఆంజనేయ కొట్టాలకు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఆమె పాలిట యముడుగా మారాడు. కొంతకాలంగా ప్రేమ పేరుతో కీర్తనను వేధిస్తూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. కానీ ఆమె తను చదువుకోవాలని, తనకిష్టం లేదని పదే చెప్తున్న ఆ ఉన్మాదిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పైగా తాను నిరాకరించిందన్న కక్షను మరీగా పెంచుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూసిన వెంకటేష్ ఇంట్లో కీర్తన ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి లోపలికి చొరబడ్డాడు. మళ్ళీ అదే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. కీర్తన ససేమిరా అనడంతో ఉన్మాదిగా మారిపోయాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ చిన్నారి గొంతును అత్యంత క్రూరంగా కోసేశాడు. రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు రక్తపు మడుగులో ఉన్న కూతురుని చూసి వెంటనే ఆమెను కడప రిమ్స్ హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యలోనే చెన్నూరు వద్ద ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు, బంధువులు కడప కర్నూలు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఉన్మాదిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు వెంకటేష్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతన్ని విచారణ నిమిత్తం మైదుకూరు నుంచి తరలిస్తుండగా బాసాపురం చెక్ పోస్ట్ వద్ద సినీ ఫక్కీలో తప్పించుకోవాలని చూశాడు. పోలీసుల పైనే భౌతిక దాడికి చేశాడు. ఈ ఘర్షణలో 2 కానిస్టేబుల్ గాయపడడంతో పరిస్థితిని గమనించిన పోలీసులు రివాల్వర్తో నిందితుడిపై కాల్పులు జరిపారు. కాలికి తగిలిన బుల్లెట్తో నిందితుడు విలవల్లాడగా పోలీసులు అతన్ని రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్కు కడప రిమ్స్ హాస్పిటల్లో వైద్యం జరుగుతోంది. హాస్పిటల్ వద్ద పోలీసులు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ప్రేమ పేరుతో వేధిస్తూ పెళ్లికి నో చెప్పిందన్న కోపంతో ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాను ఉంది చంద్రుడికి వచ్చినాక పోయింది సార్. అయ్యో చెప్పేది పటాలలో వెంకటేశ్వర పని అని ఆ పని అయినాడు మనకు గెల్లతో వెంకటేశ్వర నైపు తెలుసు. నా బాబుకి తెలుసాము ఆ పని అయినాడు వాళ్ళు పట్టుకుంటే వాడికి తెలుస్తుంది. వాడికి ఏం చదువుతున్నా పాప సెకండేరు అయితే రాసేసింది. ఎస్, ఆ తండ్రి ఆవేదన, ఆ తండ్రి మాటల్లో ఉన్నటువంటి వేదన కనిపిస్తోంది. 17 సంవత్సరాలు ఉన్నటువంటి కీర్తనను అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తండ్రి ఒక్కసారిగా విగత జీవిగా రక్తపు మడులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కూతురును చూసి ఆ తండ్రి ఆవేదన వర్ణాతీతం. నిజంగా ఆ తండ్రి ఎలాగైనా సరే కూతురుని కాపాడుకోవాలని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా మార్గ మధ్యలోనే చనిపోయింది కీర్తన. సో కీర్తనను వెంకటేష్ గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో ఎలా అయినా సరే తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని గత కొన్ని రోజులుగా వేధిస్తూ వస్తున్నాడు. తన తండ్రి దగ్గరకు కూడా వెళ్ళి మీ కుమార్తెను నేను ప్రేమిస్తున్నాను, అవసరమైతే పెళ్లి కూడా చేసుకుంటానని పదే చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అదేవిధంగా మీ కుమార్తె వేరే ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, మీరు వారించండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. కానీ తండ్రి ఏమన్నా అంటే, ఎస్, నా కుమార్తె గురించి నాకు తెలుసు, చదువుకునేటువంటి పిల్లలు ఎవరితో అయినా మాట్లాడడం అనేది సర్వసాధారణం, ఇంత చిన్న విషయాన్ని నువ్వెందుకు రాద్ధాంతం చేస్తున్నావని నిలదీశాడు. సో వెంకటేష్ ఒక్కసారిగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఇంట్లో తల్లిదండ్రులు బయటకు వెళ్ళారు. కీర్తన తల్లిదండ్రులు ఇంట్లో లేనటువంటి సమయాన్ని అదనుగా చేసినటువంటి వెంకటేష్ నేరుగా ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డాడు. మైదుకూరులో ఉన్నటువంటి కీర్తన ఇంట్లోకి చొరబడి ఖచ్చితంగా ప్రేమ విషయాన్ని ఇప్పుడే క్లారిటీ ఇవ్వాలి, ప్రేమిస్తున్నావా లేదా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి, పెళ్లి కూడా చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ వెంకటేష్ పదే ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే కీర్తన
నాకు ఇప్పుడు ప్రేమ పెళ్ళి లాంటివి అవసరం లేదు, ప్రస్తుతం నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను, ఎగ్జామ్స్ రాశాను, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, మంచిగా చదువుకోవాలి, ఒక మంచి భవిష్యత్తు కావాలి, మంచి కాలేజీలో జాయిన్ అయ్యి సో ఉన్నత చదువులు చదువుకొని తన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నో మార్లు చెప్పినా కూడా వెంకటేష్ ఏ మాత్రం కూడా వినిపించుకోలేదు. ఎలాగూ తనను ప్రేమించట్లేదు, ఆ ప్రేమ తనకు దక్కదనేటువంటి ఒక అక్కసతో ఒక కక్షతో ముందుగానే తనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తితో ఒక్కసారిగా ఆమెపై అటాక్ చేశాడు. కత్తితో ఆమె గొంతు కోశాడు. గొంతు కోసిన తర్వాత ఆమె విలవిలలాడుతున్నా కూడా అక్కడి నుంచి ఉడాయించాడు, అక్కడి నుంచి పారిపోయాడు. జరిగినటువంటి విషయాన్ని కూడా ఎవరికి చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయాడు ఈ దుర్మార్గుడు, ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారినటువంటి ఈ వెంకటేష్. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, రాత్రి సమయంలో అప్పటికే కీర్తన తండ్రి వారి కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత రక్తపు మడుగులో విగత జీవిగా ప్రాణాలతో చివరి నిమిషంలో కొట్టిమిట్టాడుతున్నటువంటి కీర్తనను చూసి ఆ తండ్రి గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా తమ బిడ్డను ఈ విధంగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి ఒక ఉన్మాది చేతిలో ఇంత దారుణంగా బలైనటువంటి కీర్తనను చూసి ఆ తల్లిదండ్రుల గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. అప్పటి వరకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది, మంచిగా చదువుకొని తమను ఒక మంచిగా చూసుకునేటువంటి ఒక కుమార్తెగా ఎదుగుతుందన్నటువంటి ఆ తల్లిదండ్రుల కలలన్నీ కూడా ఒక్కసారిగా బలైపోయాయి. వెంటనే ఎలా అయినా సరే గంటల తరబడి నిన్న మధ్యాహ్నం గొంతు కోసి ఆమె మీద దాడి చేస్తే వారు రావడానికి రాత్రి ఇంటికి చేరుకునేంత వరకు కీర్తన ఎంత నరకం అనుభవించుంటుంది. కీర్తన ఆ రక్తపు మడుగులో విలవిలలాడుంటుంది. సో అప్పటికే జరిగినటువంటి విషయాన్నంతా కూడా తండ్రికి మొత్తం చెప్పింది కీర్తన. తన మీద ఎవరు దాడి చేశారు, ఎలా అటాక్ చేశారు, ఎలా గొంతు కోసాడు, ఏం జరిగిందనేటువంటి విషయాన్నంతా కూడా కీర్తన తండ్రికి చెప్పింది. సో వెంటనే కుటుంబ సభ్యులు తండ్రి అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఎలా అయినా సరే తన బిడ్డను బతికించుకోవాలి, మళ్ళీ ఆరోగ్యవంతురాలుగా చేసుకోవాలి అన్నటువంటి తాపత్రయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అప్పటికే తీవ్రమైనటువంటి రక్తస్రావం జరగడం, మధ్యాహ్నమే గొంతు కోసి తీవ్రంగా దాడి చేయడంతో ఇక కీర్తన తండ్రి ఒడిలోనే కన్ను మూసింది. తండ్రి వైపు చూస్తూనే, ఆ తల్లిదండ్రుల వైపు చూస్తూనే, నానా ఇక నేను చనిపోతున్నాను, మిమ్మల్ని వీడి వెళ్ళిపోతున్నాను, ఆ దుర్మార్గుడు, ఆ ఉన్మాది ప్రేమ పేరుతో నన్ను ఇలా చేస్తాడని అనుకోలేదు నాన్న. మీరు ఇంట్లో లేని సమయంలో ఇదే అదునుగా భావించి ఎంతో కిరాతకంగా గొంతు కోసేసాడు నాన్న. నా వల్ల కాలేదు, బతకాలనుకున్నాను, ఎలా అయినా మీరు బతికిస్తారేమో, మీరు ఇంటికి వస్తారేమో, వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తారేమో అనుకున్నాను నాన్న. కానీ మీరు పని మీద బయటకు వెళ్ళి ఇంటికి రాలేకపోయారన్నటువంటి విషయం తాను గమనించలేకపోయాను. కానీ ఇక వెళ్ళిపోతున్నాను నాన్న. ఈ ప్రేమ పేరుతో ఉన్మాది చేసిన దాడిలో మిమ్మల్ని వీడి ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నా నాన్న అంటూ ఆ తండ్రికి కుమార్తె చెప్పిన బాధలు తలుచుకొని ఆ తండ్రి పడుతున్నటువంటి మనోవేదన మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఇలాంటి ప్రేమ పేరుతో, వన్ సైడ్ లవ్ పేరుతో వేధించి ఇలా బలి తీసుకునేటువంటి ఉన్మాదుల్ని ఏం చేయాలి? ఇలా మంచి బంగారు భవిష్యత్తు కోసం, చదువు కోసం వెళ్ళి నెక్స్ట్ వేరే ఉన్నత చదువుల కోసం, అలా రిజల్ట్స్ కోసం, మంచి మార్కుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటి అమాయక కీర్తనలను పొట్టను పెట్టుకుంటున్నటువంటి ఈ కిరాతకులకు ఎలాంటి శిక్షలు వేయాలి? పోలీసులు వాడు అక్కడి నుంచి తప్పించుకుంటుంటే పోలీసులు కాళ్ళ మీద కాల్చి పట్టుకున్నటువంటి పోలీసుల మీద తిరిగి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో వెంకటేష్ని పోలీసులు పారిపోతుండడంతో సో విధి లేక పోలీసులు తమ చేతిలో ఉన్నటువంటి గన్తో ఫైర్ చేశారు. అక్కడి నుంచి వాడు పారిపోకుండా ఎలా అయినా సరే కాపాడాలి, వాడిని పట్టుకోవాలి, తిరిగి విచారించాలి అనేటువంటి ప్రయత్నంలో పోలీసులు సినీ ఫక్కీలో చాలా సాహసంగా, చాలా ధైర్యంగా వాడి మీద అటాక్ చేసి మళ్ళీ వాడిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కిరాతకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఉన్మాది ప్రస్తుతం కడపలో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఎవరైతే బాధిత యువతి ఉందో, బాధిత
కుటుంబం ఉందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పేరెంట్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులందరూ ఇప్పుడు పెద్ద ఎత్తున రిమ్స్ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. ఈ కిరాతకుడిని, ఈ ఉన్మాదిని బహిరంగంగా ఉరితీయాలి, అవసరమైతే హాస్పిటల్లోనే చంపేయాలనేటువంటి డిమాండ్స్తో వాళ్ళందరూ అక్కడకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున హాస్పిటల్కు చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు కడపకు చేరుకుంటున్నారు. కడప జిల్లా మైదుకూరులో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. మరి పోలీసులు ఇతన్ని కాళ్ళ మీద కాల్చకుండా గుండెల మీద కాల్చి ఏ విధంగా కీర్తనను చంపాడు, నరక యాతన అనుభవించేలా చేసి చంపే ప్రాణాలు తీశాడు, అదే విధంగా అతన్ని కూడా చంపాలి అనేటువంటి డిమాండ్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఉన్మాదుల్ని ఏం చేయాలి? పోలీసులు కాళ్ళ మీద కాల్చి ఇతని ఇంకా ప్రాణాలతో హాస్పిటల్లో ఉంచడం కరెక్ట్ అంటారా? లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్క బిడ్డ అయితే అందరూ ఎంత అన్యాయం చేసి వాడు అన్నీ కావాలి సార్.